శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ అధికారుల నిపుణుల బృందం పరిశీలించింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. డ్యామ్ దిగువన దెబ్బతిన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఓ టీం పరిశీలించింది. డ్యాంలోని ప్రస్తుత నీటి నిల్వలు, అప్రోచ్ రోడ్డు, కోతకు గురైన కొండ ప్రాంతం, గేట్ల ఆపరేషన్ వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్లంజ్ పూలు మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నారు. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనేదానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనేదానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అవి ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి, దాని కింద ఎంత స్కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి కాంక్రీట్ అనేది దాని మీద సజెస్ట్ చేస్తాం. కొన్ని ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయమన్నారు. దానికి సంబంధించి డిజైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో నేను చూడడానికి వచ్చాము. ఇప్పుడు మేము చూసిందంటే ఇక్కడ అప్రోచ్ ఛానల్ మనకు రోడ్డు ఫామ్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనకు టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్, ఆ సిలిండర్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కొద్దిగా రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఇవన్నిటికీ చేయడానికి ఇన్స్పెక్షన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా కావాల్సిన ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంది. దానికి సంబంధించి ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని వాల్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు ప్రజెంట్ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి, ఏ అంశాలు సేకరించారు? జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి శ్రీశైలం జలాశయానికి ప్లంజ్ ఫ్లూ ఎఫెక్ట్ పొంచి ఉందని నిపుణుల కమిటీ ఇటీవల విజయవాడ నుంచి వచ్చినటువంటి కమిటీ సభ్యులు తెలిసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో 2009లో కురిసిన భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎగువన ఉన్నటువంటి కృష్ణా తుంగభద్ర నదీ జలాలు ప్రతి సంవత్సరం వరదల రూపంలో క్యూసెక్ల వాటర్, లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో ప్రతిసారి వరదగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే శ్రీశైలం డ్యామ్ సంబంధించి ఉన్నటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో డెప్త్ దాదాపుగా 120 అడుగుల మేర ఉంటుంది. పొడవు 400 మీటర్ల వరకు కూడా ఉంటుందంటూ అధికారులు ఇటీవల వచ్చినటువంటి అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే ఈ రోజు వచ్చిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టీం కూడా ఈ రోజు ప్లంజ్ ఫ్లో గుంత ఏదైతే ఉందో ఆ గుంతను ఏ విధంగా దాన్ని పుంచాలనేటటువంటి విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అడిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ దాదాపుగా ప్లంజ్ ఫ్లో యొక్క భారీ గొయ్యిని పూడ్చాలంటే దాదాపు 14 కోట్లు అవుతుందని, ఆ 14 కోట్లు అమౌంట్ ను కాదనకుండా 2 కోట్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ యొక్క అమౌంట్ ను ఇతర సంస్థలకు టెండర్లను పిలిచినటువంటి పరిస్థితి. అయితే చూడాలి, ఇప్పటికే డ్యామ్ సంబంధించి భారీ గొయ్యితో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకి ఏపీ, తెలంగాణకు సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాలకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో కొండ చర్యలు కూడా రానున్న రోజుల్లో ఇరిగిపడే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే ఈ భారీ డ్యామ్ నుంచి వచ్చే వరద ప్రవాహం ఏదైతే ఉంటుందో 6, 7, 8 గేట్ల మొదటగా ఓపెన్ చేసే క్రమంలో భారీ స్థాయిలో వాటర్ ఎగిసిపడుతూ ఉంటాయి. ఎగిసిపడినటువంటి ఫస్ట్ స్పిల్ ఏదైతే ఉంటుందో ఆ స్పిల్ మీద పడిన తర్వాత మరోసారి డై కొడుతుంది. ఆ డై కొట్టినటువంటి భాగంలోనే భారీ గొయ్యి ఉంది. ఇతర దేశాల్లో ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, ఈ భారీ గొయ్యిని పూడ్చడానికి ఇప్పటికే ఇతర దేశాలలో కూడా ఈ అధ్యయన కమిటీ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే
చూడాలి. ఇప్పటికే ఈ రైట్ లెఫ్ట్ కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రానున్న రోజుల్లో ఈ భారీ గొయ్యి పడడంతో కొంత డ్యామ్ కు ముప్పు కలిగి ఉందంటూ కూడా ఇప్పటికే నిపుణుల కమిటీతో పాటు ఈ రోజు వచ్చినటువంటి అధికారులు కూడా కంప్లీట్ గా కేంద్రానికి నివేదిక పంపనున్నట్లయితే తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో త్వరితగతిన వచ్చే ఈ జూన్ మాసంలోగానే ఈ వర్క్ అన్నింటినీ కంప్లీట్ చేసే దిశగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వర్క్ ను ముమ్మరంగా చేపట్టాలని సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే చూడాలి ఈ భారీ గొయ్యి పూడ్చే విషయంలో ఇతర దేశాల్లో టెక్నాలజీని వాడతారా లేకుంటే ఏంటనే అంశాలు అయితే చూడవలసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ శ్రీరామ్.